మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దామా? ఓకే. స్వీట్ కార్న్ పేస్ట్, బేకింగ్ పౌడర్ అండ్ చెర్రీస్, మైదా పౌడర్, షుగర్. సో స్వీట్ కార్న్ కేక్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదండి. దాని తయారీ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాము. సో శిరీష్ గారు, ఎలా చేసుకోవాలంటారు ఇది? ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకోవాలండి. ఓకే, మిక్సింగ్ బౌల్. ఓకే, మిక్సింగ్ బౌల్ తీసేసుకొని స్వీట్ కార్న్ నేను ఆల్రెడీ ఒక స్వీట్ కార్న్ తీసుకున్నానండి. దాంట్లో హాఫ్ మాత్రమే గ్రైండ్ చేసి తీసుకొచ్చాను నేను. ఓకే, దాన్ని తీసుకొని మనం మైదా పిండి, షుగర్ ఇవన్నీ యాడ్ చేసుకొని కలిపేసుకోవాలండి. ఓకే, అంటే ఈ స్వీట్ కార్న్ ఏదైతే ఉందో మీరు డైరెక్ట్ గానే పచ్చిదాన్నే పేస్ట్ చేశారా లేకపోతే ఉడికించుకొని? లేదు, పచ్చిదే అండి. పచ్చి స్వీట్ కార్న్ ని గ్రైండ్ చేసి పేస్ట్. నేను ప్రస్తుతం ఒక హాఫ్ స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ తర్వాత మనం మైదా యాడ్ చేసుకోవాలి ఇందులో. ఓకే, సో ఇది ఏమైనా కొలతలతో వేసుకోవాలా, అందాజాగా వేసుకోవాలా? అందాజా అండి, ఈక్వల్ గా వేసుకుంటే బెటర్. మనం ఎంత స్వీట్ కార్న్ తీసుకున్నామో దానికి సరిపడా, ముద్దకు సరిపడా మనం మైదా తీసుకుంటే బాగుంటుంది. అంటే 1 కప్ స్వీట్ కార్న్ కి 1 కప్ మైదా పడుతుంది. అట్లా ఈక్వల్ గా తీసుకుంటే బెటర్. ఓకే, తర్వాత ఇప్పుడు మైదా వేసాము. తర్వాత బేకింగ్ పౌడర్ అండి, ఇది బేకింగ్ పౌడర్. కేక్ అంటున్నాం కాబట్టి జనరల్ గా కేక్స్ లోకి మనం బేకింగ్ పౌడర్ వేసుకుంటాం కదా, సో బేకింగ్ పౌడర్. నెక్స్ట్ వచ్చేసి మనం షుగర్ వేసుకుందాం. ఎట్లాగో స్వీట్ కార్న్ స్వీట్ గా ఉంటుంది, బట్ మనం మైదా వేసాం కాబట్టి దానికి కూడా కొంత స్వీట్నెస్ రావాలి కాబట్టి కొంచెం షుగర్ కలుపుకుంటున్నామండి. ఓకే, సో ఇది కూడా అందాజాగా వేసారు. షుగర్ వచ్చే కొంచెం అందాజాగా వేసేయాలి మనకి, ఒక 5 స్పూన్స్ దీనికి. దీన్ని బాగా కలిపేసుకోవాలి. సో చాలా డిఫరెంట్ రెసిపీస్ ఉన్నాయండి మీ దగ్గర. అంటే ఇదివరకు మీరు కాలేజ్ లో వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఎప్పుడైనా పిల్లలకి చెప్తూ ఉండేవాళ్ళ అప్పుడప్పుడు సరదాగా ఇలా కుకింగ్ గురించి? అదేం లేదండి, కానీ నాకు ఇంట్రెస్ట్, కుకింగ్ అంటే ఇంట్రెస్ట్. ఓకే, టీచింగ్ ఎలా ఇష్టమో ఇట్లా ప్యాషన్, కుకింగ్ కూడా ఇష్టం. ఓకే, ఓకే అండి, మనం స్టవ్ ఆన్ చేసి వాటర్ బాయిల్ చేసుకుంటున్నాం కదా స్టీమింగ్ కోసం అని. తర్వాత ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఏంటంటే నేను ఈ స్వీట్ కార్న్ ఉంది కదా అండి, స్వీట్ కార్న్ దాని పీల్ అనేది దాంట్లోనే మనం స్టీమింగ్ చేయాల్సి ఉంటుంది వీటిని. ఓకే, స్వీట్ కార్న్ కేక్. అందుకని నేను ఒక 3 చేస్తాను అనుకున్నాను. దానికి సరిపడా స్వీట్ కార్న్ పీల్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాను. దీంట్లో మనం ముద్దగా చేసి ఇందులో పెట్టేస్తాం. ఓకే, దీన్ని మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి. ఈ హోల్స్ ఉన్నది ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో మనం స్టీమింగ్ చేసుకుంటే మరుగుతున్న నీటి పైన పెట్టేసినాం అనుకోండి, మంచిగా బాయిల్ అయిపోతాయి. మనం ఇప్పుడు కొంచెం పైన కవర్ చేసేసుకోవాలండి లిడ్తో. ఒక 20 మినిట్స్ మనం దీన్ని అలాగే ఉడికించుకోవాలండి. ఓకే, టైం పడుతుంది. ఒక్కసారి మూత తీసి మనం చెక్ చేసుకుందామండి. ఓకే, స్టీమ్ అయ్యాయా సరిగా? ఓకే, మంచిగా ఒక్కసారి మనం తెలియాలి అంటే ఒక ఫింగర్తో ఇట్లా టచ్ చేసాం అనుకోండి, మనకు పిండి లాగా అంటద్దు. అప్పుడు కంప్లీట్ గా ప్రాసెస్ అయిపోయినట్టు, స్టీమ్ అయిపోయినట్టు. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చూడండి ఎలా చక్కగా స్టీమ్ అయిపోయి చాలా ఫ్లఫీగా వచ్చినాయి కదా. మనం పెట్టినప్పుడు చిన్న ముద్దలాగా పెట్టాము, అది వచ్చేసరికి మంచిగా మైదా పిండి వల్ల ఇలా మనకి ఈక్వల్ గా తీసుకోవడం వల్ల మంచిగా పొంగిపోయి మంచిగా ఉంటాయండి. ఇప్పుడు మనం దీనిపైన చెర్రీస్ పెట్టేసుకుంటే కంప్లీట్ గా అయిపోతుంది. మనకు గార్నిషింగ్ అయిపోయింది. ఓకే అండి, స్వీట్ కార్న్ కేక్ రెడీ అయిపోయిందండి. ఒకసారి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, స్వీట్ కార్న్ కేక్ రెడీ అయిపోయిందండి. మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. స్వీట్ కార్న్ కేక్ కు కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్ పేస్ట్, బేకింగ్ పౌడర్,
మైదా పిండి, చెర్రీస్, పంచదార. స్వీట్ కార్న్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో స్వీట్ కార్న్ పేస్ట్, మైదా పిండి, బేకింగ్ పౌడర్, పంచదార వేసి ముద్దలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక స్టీమ్ ప్లేట్ తీసుకొని అందులో స్వీట్ కార్న్ లీవ్స్ మీద చిన్న చిన్న ముద్దల్లా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో కొన్ని నీళ్లు పోసుకొని స్టీమింగ్ బౌల్ మీద తయారు చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ ని పెట్టి ఒక 20 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చెర్రీస్ తోటి గార్నిష్ చేసుకుంటే స్వీట్ కార్న్ కేక్ రెడీ.